Yep. So we'll define now dispersion through prism జరిగినప్పుడు what is the angle of deviation, అసలు లైట్ ఎంత డీవియేట్ అయింది అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. Okay, fine. So now let us see here. I am taking a prism. Let's say this is the angle of the prism. So we have derived one idea of refractive index of the material of the prism will be, it is somewhat sine of delta m plus a by 2 divided by sine of a by 2. For example, small angle prism, a is small అనుకుందాం. A is very small, even small అంటే 10 degrees 5 అట్లా కాదు, 1 degree 2 degree తీసుకుంటాం జనరల్గా. సో అందుకని వెరీ స్మాల్ వర్డ్ ఇచ్చేద్దాం. సో అప్పుడు సైన్ ఏమవుతుంది, సైన్ టీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ టీటా స్మాల్ అన్నప్పుడు, అంటే సైన్ తీసేయచ్చు మనం ఇంకా. సో అప్పుడు ఏమవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విల్ బికమ్, సో పైన డెల్టా ఎం ప్లస్ ఏ, కింద సింప్లీ ఏ. సో ఈవెన్ యూ కెన్ ఎలిమినేట్ దిస్ డెల్టా ఎం మినిమం డీవియేషన్, ఉన్నది డీవియేషన్ అదే మినిమం అనుకుందాం, అంతే కదా. సో ఇక్కడ ఇది రాద్దాం, మ్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ప్లస్ ఏ, ఏని ఇటు తీసుకొద్దాం. సో మ్యూ ఏ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా, దీని నుంచి నాకు డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ. సో ఈ ప్రాబ్లంలో డీవియేషన్ అంటే లైట్ రే ఎంత డీవియేషన్ సఫర్ అయింది అన్నది దేని మీద డిపెండ్ అవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతుంది. మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇట్ సెల్ఫ్ దేని మీద డిపెండ్ అవుతుంది, వేవ్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది, అంతేనా. సో వేవ్ లెంత్ ఫర్ ద రెడ్ కలర్ ఈజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ వైలెట్ అండ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ఎల్లో. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ రెడ్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ వైలెట్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ఎల్లో. సో కాబట్టి డెల్టా ఫర్ రెడ్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ వైలెట్ ఈజ్ సారీ ఇక్కడ ఎల్లో, ఇది ఎల్లో ఇది వైలెట్, లాస్ట్లో కదా వైలెట్ వచ్చేది, ఎల్లో ఇది డెల్టా ఫర్ వైలెట్, అంతేనా. రెడ్ కలర్ deviates less and violet color deviates more. So that means when a white light will enter here, this is the white light, remember, then I have a ray will be like this, and I have a ray will be like this, and I have a ray will be like this. Then again I have a ray will be like this, I have a ray will be like this, and I have a ray will be like this. This is the original ray, supposed to go like this. Okay. So सबसे least red, and this will be the red color, and this will be the yellow, and this will be the violet, and this is the deviation of red color, and this is the deviation of yellow color, and this is the deviation of violet color. అంతేనా మనం చూపించింది. సో దిస్ ఇస్ ద రీజన్ యూ విల్ అబ్జర్వ్ దట్ కి రెడ్ ఇక్కడ ఉంటుంది, ఇంకా అలా విబ్జిఆర్ అంటే విబ్జిఆర్ ఇలా ఉంటుంది. వెన్ యూ go through the microscope, first red color will appear, then last violet color will appear. So now I define one quantity here, the definition will be angular dispersion. Angular dispersion, AD. So angular dispersion is simply defined as a angular region in which the VIBGR will appear. ఈ యాంగిల్ ఈ రీజన్ అంటే ఇది మొత్తం ఎంత వైలెట్, ఇది మొత్తం ఎంత రెడ్, దాంట్లో తీసేస్తే వస్తుంది కదా వైలెట్ మైనస్. సో ఇది సే ఫర్ ఎగ్జాంపుల్ 5 డిగ్రీ, లెట్స్ ఇది 3 డిగ్రీ, ఇది 2 డిగ్రీ అన్నాం అనుకో, మరి ఇది ఎంత వస్తుంది 5 మైనస్ 2, అంతే కదా మనకు వచ్చేది. సో దట్ ఈస్ యాంగులర్ డిస్పర్షన్, యాంగులర్ రీజియన్ ఇన్ విచ్ ద డిస్పర్షన్ ఈజ్ అక్కడ అని, ఇన్ విచ్ ద డిస్పర్షన్ విల్ బి విజిబుల్ టు అస్ అని. సో దీని నుంచి నాకు యాంగులర్ డిస్పర్షన్ విల్ బికమ్ violet color, that is refractive index for violet minus 1 into A minus refractive index for red minus 1 into A. Minus minus will become plus, A cancels. So angular dispersion will become mu violet minus mu red into A. Okay, this is the definition. This is simply the angular dispersion. So now I'll define another one. Okay. So like what is actually the mean color here? మనం తీసుకునేది ఏంటంటే ఇక్కడ మనం mean color
సో మీన్ కలర్ అంటే వైలెట్ అని తీసుకుంటాం, సారీ ఎల్లో కలరిజం. సో ఎల్లో ఈజ్ ఈక్వల్ టు మనం ఎప్పుడు ఏం రాస్తామంటే రెడ్ ప్లస్ వైలెట్ బై 2, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్. If you want to calculate the refractive indexes, this yellow color will be is equal to refractive index of red color plus refractive index of violet color divide. అంతేనా? సో మనం ఎప్పుడైనా డెఫినేషన్లో ఎప్పుడు మీన్ కలర్ డీవియేషన్ తీసుకుంటాం. మీన్ కలర్ డీవియేషన్, మీన్ కలర్ డీవియేషన్. సో మీన్ కలర్ డీవియేషన్ అంటే మీనింగ్ అంటే మధ్యలోది ఎల్లో కలర్ అండి. సో ఎల్లో కలర్ మ్యూ వై -1 ఇంటూ. ఓకేనా? సో ఐల్ గివ్ వన్ డెఫినేషన్ ఆఫ్ డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద ప్రిజం అనేది. సో డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద ప్రిజం ఎలా డిఫైన్ చేస్తాం? డిస్పర్సివ్ పవర్, dispersive power. Simple definition will give it. We'll take the definition of dispersive power. So dispersive power is defined as the angular dispersion divided by mean deviation. Angular deviation divided by mean deviation. So angular dispersion ante em vachindi manaku mu v minus mu r into a. So omega will be is equal to mu v minus mu r into a whole divided by mean deviation. Mean deviation ante em తీసుకుంటాం మనం. సో దీని నుంచి నాకు mu y -1 into a క్యాన్సల్. సో దాని నుంచి నాకు ఒమేగా విల్ బి mu v minus mu r divided by mu y -1. This will become the dispersive power of the material of the prism. Okay, so this is the way we define for the dispersive power. And విబ్జిఆర్ అనేది ఎలా వచ్చింది, ఈ డెఫినేషన్స్ మనకు గుర్తుండాలి. అంతేనా? సో ప్రిజం లోపల మనం తీసుకునేది ఏంటంటే స్మాల్ యాంగిల్ ప్రిజం తీసుకుంటాం. స్మాల్ యాంగిల్ ప్రిజం తీసుకున్న తర్వాత హౌ వీ డిఫైన్ ద యాంగులర్ డిస్పర్షన్. సో యాంగులర్ డిస్పర్షన్ v - r ఇక్కడ దాకా కరెక్టే. ఇక్కడ అప్రాక్సిమేషన్ వాడుతున్నాం. ఏ అప్రాక్సిమేషన్ వాడుతున్నాం? ఇది. ఓకే, నీకు అప్పుడే అర్థమైపోతుంది ప్రాబ్లంలో యాంగిల్ ఆఫ్ ద ప్రిజం ఈజ్ గివెన్ యాజ్ 5 degree. సో దాన్ని ఆటోమేటిక్గా ఏ ఫామ్లో వాడాలి మనం? స్మాల్ యాంగిల్ అప్రాక్సిమేషన్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇక్కడ నుంచి వచ్చింది. దిస్ వీ నో ఆల్రెడీ ఫ్రమ్ హియర్. సో దట్ మీన్స్ వెన్ ఎవర్ ద వైట్ లైట్ ఫాల్స్ హియర్ ఇట్ ఫాలోస్ ద స్నెల్స్ లా. స్నెల్స్ లాకి మ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్ అండ్ డిఫరెంట్ మ్యూస్ ఆర్ దేర్. సో డిఫరెంట్ ఆర్స్ ఆర్ దేర్. వెన్ ఆర్ ఈజ్ డిఫరెంట్ డివియేషన్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు I+C minus R1 plus R2. దాని ప్రకారం ఆబ్వియస్లీ మనకి ఏమొస్తుంది? డీవియేషన్ విల్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కలర్స్. ఆ డీవియేషన్ అప్రాక్సిమేట్లీ మ్యూతో డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఓకే, దిస్ ఈస్ హౌ ద డిస్పర్షన్ విల్ అక్కర్. ఓకే, నోట్ డౌన్.